నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మనం చూసేసాం. అయితే ఇక్కడ హేమీలైనటువంటి వారు అందరూ కూడా మట్టి గరుచుకుపోయారు. అయితే వాస్తవానికి ఎన్నికల ఫలితాలు అనేవి మనం చూస్తుంటాం. అటు తమిళనాడు రాజకీయాలు అయితే ఒకసారి డిఎంకే వస్తే ఇంకోసారి అన్నా డిఎంకే రావడం, ఇలాంటివన్నీ చూస్తాం. అసలుకి మూడో పార్టీకి స్పేస్ ఉందా లేదా అనేటువంటి ఒక తరుణంలో ఆల్ ఆఫ్ సడన్గా టీవీకేకి సంబంధించి విజయ తలపతి పెట్టడం, ఇప్పుడు చూస్తే ప్రభంజనం. అదేవిధంగా చూసుకుంటే మమతా దీదీని ఇంకెవరు ఓడించలేరు అంటూ 3 సార్లు ఆవిడ ముఖ్యమంత్రిగా కావడం, 3 సార్లు 3 చోట్ల కట్లు కట్టుకోవడం, ఈసారి కట్టుకోకపోవడం వల్లనే ఓడిపోయారని చెప్పేసి కొన్ని వార్తలు రావడం. అసలుకి దేశంలో జరిగినటువంటి 5 ప్రాంతాల ఎన్నికలు కావచ్చు, వీటి ఫలితాలు కావచ్చు, వీటి వల్ల రాబోతున్నటువంటి ఎన్నికల్లో మిగతా పార్టీలు, మిగతా ప్రాంతాలు నేర్చుకోవాల్సినవి ఏంటి అంటే ఏం చెప్తారు? మీరు చెప్పినట్టుగా 3 చోట్ల బీజేపీ గెలిచింది, ఒక చోట కాంగ్రెస్ గెలిచింది, ఒక చోట టీవీకే గెలిచింది. బెంగాల్ ఊహించింది మనందరం. ఈసారి దీదీ ఇంటికి వెళ్ళిపోతుంది. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎంత అంటే మీకు ఇన్సూరెన్స్ స్కామ్ కావచ్చు, లేకపోతే మహిళల మీద అట్రాసిటీస్ కావచ్చు, ముఖ్యంగా ఒక డాక్టర్ విషయంలో జరిగిన అన్యాయం కావచ్చు, హాస్పిటల్, అండ్ దెన్ గుండాయిజం. ముఖ్యంగా మీకు బోర్డర్ ఏరియాల్లో ఉండే హిందువులు భయపడిపోయే స్థితికి వచ్చారు. ఎంతంటే అసలు ఈ శరణార్థులు ఎవరైతే ఉన్నారో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఆధార్ కార్డులు ఇచ్చి, వాళ్ళకి ఓటర్ ఐడి ఇచ్చి, వాళ్ళ నెత్తిని పెట్టుకుని దీది వాళ్ళు ఎంత దారుణం అంటే మీకు తెలుసు. మనుషుల్ని ఎత్తుకుపోవటం, ఆడవాళ్ళని రేపులు చేయటం, పిల్లలు మాయమైపోవడం, ఇంకా అసలు మనం చెప్పలేనని జరుగుతున్నాయి. ఈవిడ అవేవి పట్టించుకోవాలా. అసలు ఆవిడ ఏంటంటే నేను నెగ్గాలంతే, నాకు ఓటు బ్యాంక్ ఉండాలి. ఇప్పుడు ఎస్ఐఆర్ వల్ల ఒక 70 లక్షల ఓట్లు పైచిలకు తీసేశారు. ఇప్పుడు ఈ జరిగిన ఎన్నికలు అనేవి కరెక్ట్గా జరిగినట్టు. అసలైన హిందువులనే కాదు, ఇండియన్స్, అసలైన పశ్చిమ బెంగాల్ వాళ్ళు, అంటే పశ్చిమ బెంగాల్లో ఉన్న అన్ని రకాల మనుషులు ఆర్ ఓటర్లు. కాబట్టి ఇది సరైన న్యాయం జరిగింది. 3 సార్లు దీదీ గెలవడంలో, ముఖ్యంగా మొదటిసారి ఏమో కానీ తర్వాత 2 సార్లు దీదీ గెలవడంలో ఏ ఓట్లు అయితే ఆవిడకి ఉపయోగపడ్డాయో ఇవాళ ఆ ఓట్లు లేవు. ఇది అసలు వాళ్ళు లాస్ట్ టైమే చేయాల్సింది. బీజేపీ తప్పు చేసింది. ఎందుకంటే ఇంత అట్రాసిటీస్ జరిగేవి కాదేమో. ఇంకొకటి ఏం జరిగిందంటేనండి, మీరు బోర్డర్ ఏరియాలో సిపిఐ సిపిఎంకి సంబంధించిన హిందువులు కూడా బీజేపీకి ఓటేశారు ఈసారి. ఇంకొక ముఖ్యమైన విషయం దీదీ ఏం చేసిందంటే, మీకు దసరాలకు మామూలుగా దుర్గా పూజ చాలా విశేషం. అక్కడ కాళీని పూజిస్తారు. ఎక్కడ సరిగా జరగకుండా, సజావుగా జరగకుండా అడుగడుగున ఆటంకాలు కల్పించింది ఆవిడ. అంటే మైనారిటీస్ కోసం, ముస్లిమ్స్ కోసం అది బాగా దెబ్బతింది ఆవిడ. సో అన్ని రకాలుగా దీదీ పాలన మాకొద్దు. ఎందుకంటే నేను కొంతమందితో మాట్లాడా కలకట్టాలో. మాట్లాడితే వాళ్ళు ఏం చెప్పారంటే, వాళ్ళకి అక్కడ ప్రాంతానికి సంబంధించి విషయాలు తెలుసున్నా కూడా ఒక రిపోర్టర్ వెళ్ళి అడిగితే వాళ్ళు నిజాలు చెప్పడానికి భయపడతారట. చెప్పాక ఏమవుతుందంటే గూండాలు వచ్చి వాళ్ళని కొడతారు. అంటే ఎక్కడ ప్రతి ఏరియాలో గూండాలను పెట్టేసింది ఆవిడ. సో ఇవాళ వీటన్నింటికి చరమగీతం పాడారు బెంగాలీ ఓటర్లు. అయితే కొన్ని ప్రాంతాల్లో నేను వినింది కూడా ఏంటంటే, మల్లియోకి సంబంధించిన కూడా విచారంలో బార్డర్స్ సంబంధించినటువంటి చెక్ పోస్టులు వేరు, కానీ ప్రైవేట్ చెక్ పోస్టులు పెట్టడం, ప్రతి వెహికల్ నుంచి కూడా 100 రూపాయలు లాగడం, ఈ తీసుకున్న దగ్గర వీళ్ళు 50 రూపాయలు పెట్టుకుంటే మళ్ళీ పార్టీ ఆఫీస్ తీసుకెళ్ళిపోయి ఒక 50 రూపాయలు చెల్లించడం, ఈ తీసుకున్న రోజువారీ వచ్చిన 50 రూపాయలు ప్రతి వెహికల్ నుంచి ఏదైతే ఉందో ఇది తీసుకెళ్ళి సంక్షేమ పథకాలకు సంబంధించి ఇవ్వడం, ఇలాంటివి జరుగుతున్నాయని చెప్పి, ఇవ్వకపోతే వాళ్ళపైన దాడులు జరుగుతాయని చెప్పి. వాళ్ళకి గుండాలు ఉంటారండి, అది మీ డౌట్ అక్కర్లా, అది జరుగుతుంది అక్కడ. యాక్చువల్గా వాళ్ళు గోడ కట్టాలనుకున్నారు కదా, కేంద్రం కట్టాలనుకుంటే మీకు రాష్ట్రం ఇవ్వాలి కదా, మీకు భూమి రాష్ట్రం ఇవ్వాలి, ఇవ్వాల. ఆవిడ కావాలనే చేసింది. అందుకని ఇవాళ దీదీ ఓడిపోవడం అనేది బెంగాల్ మొత్తంగా వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు. ఇవాళ నిజమైన దసరా వాళ్ళకి చెప్పాలంటే. ఇక మనం కేరళ విషయానికి వస్తే, పినరయి విజయన్ ఓడిపోవటానికి ఆ బంగారం స్మగ్లింగ్ మీకు గుర్తుంటే, తర్వాత స్మగ్లింగ్ వేరు,
మళ్ళీ అయ్యప్ప స్వామికి సంబంధించి ఆ ద్వారపాలకులది అది మెరుగు పెట్టించడంలో వాళ్ళు కొన్ని కిలోలు తినేశారు కదా, 4 కిలోలు 4.5 కిలోల బంగారం. అది కాకుండా మీకు అసలు అయ్యప్ప స్వామి టెంపుల్లో మహిళల ప్రవేశం ఒక వయసు వాళ్ళకే ఉంటుంది. అప్పుడు ఆ గొడవ జరిగినప్పుడు ఒక ముస్లిం మహిళ ఇంకెవరో మొత్తం 3 మహిళలు వచ్చి, ఒక మహిళ యాక్చువల్గా పీరియడ్స్ టైంలో ఆ ప్యాడ్స్ అంతా తీసుకొచ్చి దేవుడి మీద విసిరి, ఇవన్నీ కూడా ఆయనకి నెగిటివ్ అయ్యాయండి. అంటే దేవుడు ఆగ్రహిస్తే ఎలా ఉంటుందో మీకు చెప్తున్నా. అక్కడ కాళికాదేవి, ఇక్కడ అయ్యప్ప స్వామి. ఇంకొకటి ఏంటంటే బీజేపీ అసలు చాలా పెర్ఫెక్ట్గా మీకు బెంగాల్లో మొదటి నుంచి కూడా అమిత్ షా కావచ్చు, మోదీ కావచ్చు, ప్రణాళికాబద్ధంగా వెళ్ళారు. తర్వాత జై శ్రీరామ్ నినాదంతో పాటు జై మా కాళి, జై మా దుర్గా అనే నినాదాలు కూడా చేర్చారు వాళ్ళు. అది కూడా అక్కడ జరిగింది. ఇక్కడికి వచ్చేసరికి పినరయి విజయన్కి ఈ 2 అంశాలు చాలా నెగిటివ్ అయ్యాయి. ఇంకా ప్రజలు కూడా విసిగెత్తిపోయారు. ఆయన చూస్తేనే మనకు ఒక అలసత్వం కనిపిస్తుంది మనిషిలో. తర్వాత మీకు తెలిసి లవ్ జిహాదులు కావచ్చు, లేకపోతే కేరళ స్టోరీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజల్లో అంటే మీకు ఎస్పెషల్లీ హిందూస్లో ఒక భయం వచ్చేస్తుంది. అందుకని ఇంకా ఆప్షన్ లేదు. ఇప్పుడు బీజేపీ పుంజుకోవటం కష్టం అక్కడ. ఇప్పటికైతే 1 గెలిచింది 2 ప్రాంతాలకేను. మరి కాంగ్రెసే కాబట్టి వాళ్ళ కాంగ్రెస్ వచ్చింది. మరి వీళ్ళు ఎలా పాలిస్తారో చూడాలి. ఇంకా అస్సాం మీకు తెలుసు 3వ సారి ఆయన వచ్చారు శర్మ. సో అక్కడేం సమస్య లేదు. ఇక పుదుచ్చేరిలో కూడా రంగస్వామి, ఆయనతో కూడా ఏ సమస్య లేదు. 2వ సారి వచ్చాడు ఆయన, బీజేపీతో కలిసి అలయన్స్ అయింది. ఇక అక్కడ టీవీకే 2 స్థానాల్లో గెలిచింది కూడా పుదుచ్చేరిలో కూడా. ఇక మనం తీసుకుంటే కనుక అయితే మెయిన్గా తమిళనాడు, అస్సాం అయిపోయింది, పుదుచ్చేరి అయిపోయింది, కేరళ అయిపోయింది, కేరళం, అండ్ దెన్ వెస్ట్ బెంగాల్ అయిపోయింది. ఇంకా తమిళనాడుకు వచ్చేసరికి ఈసారి తమిళనాడు ఓటర్లు చాలా భిన్నంగా ఆలోచించారు. అసలు ద్రావిడవాదానికి వాళ్ళు ప్రాముఖ్యత ఇవ్వాల. మాకు డిఎంకే వద్దు, ఏఐడిఎంకే వద్దు అనుకున్నారు. ముఖ్యంగా జెన్జీ కిడ్స్ ఎవరైతే ఉన్నారో 25% ఈసారి యువత ఓట్లు వేశారు. రెండోది మీకు మహిళలు. ఇతను ఏం చేశాడంటే ఫ్యాన్ క్లబ్స్ అని పెట్టి చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చాడు. విజయ్కి చాలా పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్. అండ్ దెన్ అతను 2024 ఫిబ్రవరి 2న పార్టీ పెట్టాడు. కానీ పార్టీ మీద పెద్ద దృష్టి పెట్టలేదు. అంతకుముందు తండ్రి కూడా ఒక పార్టీ పెట్టాడు ఇతని తరఫున. తండ్రితో నేను రాజకీయాల్లోకి రానని కోపగించుకున్నాడు. అయితే ఇటీవల కాలంలోనే అతను దృష్టి పెట్టాడు. 6 నెలలు అయిందేమో నాకు తెలిసి, బాగా గుర్తుంటే. సో తను ప్రజల్లోకి వెళ్ళాడు. ఎక్కడా కూడా క్యాస్ట్ క్రీడ్ ఇవేం వాడలేదండి అతను. నేను సింహం సింగిల్గా వచ్చిందన్నాడు, సింగిల్గా వెళ్ళాడు. తను ఏం చేయాలో చెప్పాడు, తను ఏం చేయాలనుకుంటున్నాడు. స్టాలిన్ని భయపెట్టాడు నన్ను అడిగితే. ఎక్కడికక్కడ స్టాలిన్ కూడా అతనికి అడ్డంకులు ఇచ్చాడు. అంటే కొన్ని చోట్ల సభలు పెట్టుకోకుండా చేశాడు. ఉదయనిధి స్టాలిన్ కూడా ఎప్పుడు చూసినా నువ్వు పడుకుంటావు, నువ్వు సభలు పెట్టవు అన్నాడు. పెడదామన్నా వాళ్ళు రానివ్వలేదు. నెక్స్ట్ కరూర్ ఘటన అనేది అతనికి చాలా మైనస్ అయింది. ఇంకొక పక్క చూసుకుంటే వ్యక్తిగతంగా అతనికి ఈ విడాకులు అనేవి తెర మీదకి వచ్చాయి. త్రిషాతో అతని పేరు లింక్ అయ్యాక దాని వెనకాల డిఎంకే ఉందంటారు. అయితే అది కొడుకు దూరం అయ్యాడు, కూతురు దూరం అయింది, భార్య దూరం అయింది. అయినా కూడా అతను ఎక్కడో కుంగిపోకుండా ఏ విషయాలు పట్టించుకోనట్టుండి వాటిని బయటికి చెప్పలేదు. ఈవెన్ త్రిష కూడా నవ్వుతూ ఆ అమ్మాయి ఉంది తప్ప ఎక్కడ ఏది నోరు విప్పలేదు ఆవిడ. తర్వాత అందరూ కూడా త్రిష ప్రతి సభకి వస్తుంది అని అనుకున్నారు. కానీ అమ్మాయి ఎక్కడ బయటికి రాలేదు. చక్కగా అమ్మాయి వెనకాల ఉండి అతను నడిపించిందండి. సో ఇవాళ విజయ్ గెలుపులో త్రిష కూడా ఒక కారణం. సినిమా అయినటువంటి జననాయకన్ కూడా సినిమా రిలీజ్ కాకుండా చేశారు, దాన్ని కేబుల్ టీవీలో వేశారు, ఇవన్నీ కూడా జరిగాయి. సో ప్రతి అడ్డంకిని అతను ఎదుర్కొన్నాడు. తర్వాత ప్రజలు కావాలనుకున్నారు. మీకు 1967 తర్వాత నాకు గుర్తున్నంత మటుకి కామరాజ్ నాడార్ లాస్ట్ 1967 ఆయన 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. ఆయన యాక్చువల్గా విద్యకి చాలా ప్రాముఖ్యతనిచ్చారు. కల్వి అనేది ఎంత ముఖ్యమో ఆయన చెప్పేవారు అనమాట. ఎందుకంటే ఆయన 3వ తరగతి వరకే చదువుకున్నారు. సో ఆయన తర్వాత మీకు ఒక తమిళుడు మళ్ళా ఇప్పుడు పరిపాలనకు వచ్చాడు. మీరు అనొచ్చు తమిళ వాళ్ళకి తమిళ పిచ్చి ఉండదా అని. తమిళ భాష వరకే వాళ్ళ పిచ్చి. వాళ్ళు మనుషులు ఎవరైనా పట్టించుకోరు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే దేశ చరిత్రలో, దేశ రాజకీయ చరిత్రలో డబ్బులు ఖర్చు పెట్టకుండా
సాధారణ క్యాండిడేట్స్కి టికెట్లు ఇచ్చి ఎమ్మెల్యేలను చేసి ఇది చాలా పెద్ద విషయం. తర్వాత తన డ్రైవర్ కొడుకు కూడా ఇచ్చాడు, శబరినాథన్. ఆ శబరినాథన్ వచ్చి 2500 పైసలు కోట్లతో గెలిచాడు. తర్వాత ఇంకొక మాట ఏం చెప్పాడంటే, ప్రతి ఓటర్కి ఆయన చెప్పింది, నేను క్యాండిడేట్స్ అందరినీ కొత్త వాళ్ళని పెట్టా, 234 మందిలో మీరు విజయ్నే చూసుకోండి అన్నాడు. ఇవాళ విజయ్ గెలుపుకి కారణం విజయే, నో డౌట్ అబౌట్ ఇట్. అతన్ని ఒక రజనీకాంత్తో కానీ, ఒక కమల్ హాసన్తో కానీ, లేదు ఒక పవన్ కళ్యాణ్తో కానీ, ఒక జగన్తో కానీ ఎవరితో పోల్చక్కర్లా. విజయ్ ఈజ్ విజయ్. అతను చరిత్ర తిరగరాశాడు నన్ను అడిగితే. సో మొత్తం మీద విజయ్కి విజయే సాట్ అండి. అందుకని ఇవాళ ఇంకొక విషయం, జగన్ ఫోటో పెట్టుకోవడం వల్లే ఇవాళ విజయ్ గెలిచాడు అని వాళ్ళ జగన్ సోషల్ మీడియా అంటోందండి. ఐఎమ్ సారీ, కాదు. అసలు జగన్ ఫోటో ఎందుకు వచ్చిందంటే, అతను ర్యాలీలో వెళ్తూ ఉంటే ఎవరో జగన్ ఫోటో ఇచ్చారు, ఇస్తే అతను ఇలా పట్టుకున్నాడు అంతే. ఎందుకంటే అతను బాధపడ్డం ఇష్టం లేక. అంత మాత్రాన జగన్ ఫోటో పెట్టుకుని విజయ్ నెగ్గలేదండి. విజయ్ ఎవరి ఫోటో పెట్టుకోలేదు, పెరియార్ ఫోటో పెట్టుకున్నారు ఆయన, పెరియార్ రామస్వామిది. తర్వాత కామరాజ్ నాడార్ పెట్టుకున్నారు, ఎంజీఆర్ పెట్టుకున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మాత్రం జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కొంతమంది నేతల ఇళ్ళ దగ్గర కావచ్చు, పార్టీ ఆఫీసుల దగ్గర కావచ్చు, అక్కడ టీవీకే గెలిచిందని ఇక్కడ సంబరాలు చేసుకుంటున్నారు. అదొక ఎత్తు అయితే, మొన్న మధ్యన ఒక పెళ్లికి సంబంధించి సునీల్ రెడ్డి వాళ్ళకి సంబంధించి జార్జ్ రెడ్డి కొడుకు వాళ్ళ జార్జ్ రెడ్డి మనవడికి సంబంధించినటువంటి పెళ్లికి వెళ్ళినప్పుడు అటు స్టాలిన్తో, ఉదయనిధి స్టాలిన్తో ఫోటో దిగడం చూసాం జగన్మోహన్ రెడ్డి. అటు విజయ్ వచ్చినప్పుడు తన చేతిలో ఉండే బొకే లాక్కుండా ఉంటే విజయ్ పక్కకు తీసేసుకోవడం, అది పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు ఇవ్వడం, ఇవి మనం చూసాం. సో అక్కడ కూడా విజయ్తో ఫోటో దిగడం చూసాం. సో ఇక్కడ ఒకవేళ డిఎంకే గెలిస్తే డిఎంకే ఫోటో ముందు పెట్టేసి, డిఎంకే గెలిచింది నా వల్లే, నా ఫోటో చూస్తే నాతో ఫ్రెండ్ కాబట్టి గెలిచాడని చెప్పుకోవాలని ప్రయత్నం చేశాడు. కానీ అదే డిఎంకేకి తన పార్టీకి సంబంధించినటువంటి ఆర్కే రోజాను పంపించి ప్రచారం చేయడంతో కంప్లీట్గా కొలాప్స్ అయిపోయింది పార్టీ అని చెప్పేసి ఓ పక్కన మనకు వార్తలు వస్తున్నాయి. మరో పక్కన అదే ఫంక్షన్కి వచ్చిన విజయ్కి ఇచ్చిన బొకేని ఇప్పుడు ఫోటో పెద్ద చేసి నేను నా ఆశీస్సులతో గెలిచాడని చెప్పి మాట్లాడుతున్నాను. నిజంగా జగన్ వల్లే విజయ్ గెలిచాడంటే ఏమండి, మరి అన్యాయం అండి, దారుణం ఇది. ఇప్పుడు ఇంకో రకంగా మీరు చెప్పుకోవచ్చు, రేపొద్దున నా గెలుపుకి ఈ విజయ్ ఫోటో కారణం అని కావాలంటే చెప్పుకోమనండి, ఒకవేళ నేను గెలిస్తే ఫ్యూచర్లో. ద అదర్ వే రౌండ్ యూ కెన్ సే. అండ్ ఇవాళ మరి స్టాలిన్ ఓటమికి మరి జగన్ కారణం అది చెప్పుకోడు కదా, ఎందుకంటే మీరు చెప్పాలి. ఇప్పుడు అతను గెలవడానికి నేను కారణమైనప్పుడు అంతకుముందు నేను స్టాలిన్తో ఫోటో తీసుకున్నాను కదా. ఇప్పుడు మమతా బెనర్జీ మరి ఓటమికి కూడా జగనే కారణం అవుతాడు. అంటే కోల్ స్కామ్ ఏదో చూసాం మనం. కోల్ స్కామ్లో 50 కోట్లండి బాబు, మొత్తం స్కామ్ 400 పైసలకు అయిపోయాక వాళ్ళతోటి. అది మళ్ళీ జగన్కి లింకు. అందుకని అలాంటి లింకులు ఏమైనా ఉంటే మీరు చెప్పండి, ఇగో వీటికి జగన్ కారణం అంటే అందరూ ఒప్పుకుంటారు. అంతేగాని ఇవాళ విజయ్ నెగ్గగానే ఆ ఫోటో కాబట్టి ఆయన మరి ఎంజీఆర్ ఫోటో పెట్టుకున్నారు, కామరాజ్ నాడార్ ఫోటో పెట్టుకున్నారు, జయలలిత ఫోటో పెట్టుకున్నారు. మరి వాళ్ళు కదా ముఖ్య కారకులు. మరి అది మానేసి ఇది చెప్తారేంటి మీరు? ఓడిపోయిన వాళ్ళు ఎందుకండి మాట్లాడతారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు కనీసం తమిళ్లో శుభాకాంక్షలు అని చెప్పగలరా, లేదా తమిళ్లో కూడా తెలియదండి. తెలుగులో చెప్పగలరా? ఫస్ట్ చెప్పండి, తర్వాత మిగతా భాషల గురించి మాట్లాడతా. అందుకని ఇవాళ మొత్తం మీద త్రిష ఇవాళ తిరుపతి వెళ్ళొచ్చారు, వెంకటేశ్వర స్వామి దర్శించుకున్నారు, వచ్చి ప్రసాదం ఎవరు విజయ్ ఇంటికి వెళ్ళి విజయ్కి ఇచ్చారు. అయితే ఈలోగా బండ్ల గణేష్ ఒక ట్వీట్ చేశారు త్రిషకి. ఏమండి బండ్ల గణేష్కి ఏంటి సంబంధం అనొచ్చు. తీన్మార్ సినిమా తీశారు బండ్ల గణేష్ ఎవరు, త్రిష అండ్ పవన్ కళ్యాణ్తో. సో ఆ సందర్భంగా కంగ్రాట్స్ అని పెట్టి వెంకటేశ్వర స్వామి దయ వల్ల మీ కలలు నిజమయ్యాయి అని పెట్టారు ఆయన. సో దాన్ని మీరు ఎలాగైనా తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇంకొక స్పెక్యులేషన్ ఏమొస్తుందంటే, 2 చోట్ల విజయ్ పోటీ చేశారు, పెరంబూర్ అండ్ ట్రిచి, వెస్టా ఈస్ట్ నాకు గుర్తులే. సో ఇప్పుడు ట్రిచి అది ఆ సీట్ ఆయన రిజైన్ చేసి అక్కడ త్రిషాన్ని నిల్చోపెడతారని తెలుస్తోంది. సో ఏది ఏమైనా నేను గతంలో చెప్పాను, 2 నెలల క్రితమే చెప్పా విజయ్ టీవీకే పార్టీ గెలుస్తుందని. తర్వాత మొన్న కూడా మనం చెప్పుకున్నాము బహుశా అమ్మాయి త్రిష ఉప ముఖ్యమంత్రి కావచ్చని. సో ఇప్పుడు అన్ని రకాలుగా ఆవిడ ఉప ముఖ్యమంత్రి అవడానికి మార్గం సుగమం అవుతుందని తెలుస్తోంది. మరోపక్క త్రిష కూడా మొన్న ఒక ఇంటర్వ్యూలో ఇటీవల కాలంలో నాకు ముఖ్యమంత్రి అవ్వడం నా యాంబిషన్ అని చెప్పారు. మరి ఫ్యూచర్లో ఆవిడ ముఖ్యమంత్రి అవుతారా, మరో జయలలిత అవుతారా అనేది కూడా చూడాలి. సో చూద్దాం మేడం. మొత్తానికి 5 రాష్ట్రాల ఫలితాలు మాత్రం పూర్తి ఆసక్తిని అయితే రేకెత్తించింది. సో
చూద్దాం ఏం జరగబోతుందో రాబోతున్నటువంటి ఇంకొకటండి, ఇక్కడ మొత్తం ద్రావిడవాదం అనేది ఇవాళ కనుమరుగైపోయింది. ఇంచుమించు 57 సంవత్సరాల తర్వాత, 56-57 సంవత్సరాల తర్వాత ద్రావిడవాదం అనేది కనుమరుగైపోయింది. హిందీ వ్యతిరేకత అనేది సమసిపోయింది. సో చూద్దాం మేడం, మొత్తానికి ఈ ఫలితాలతో పక్క రాష్ట్రాల్లో కావచ్చు రాబోతున్న ఎన్నికల్లో ఎలాంటి మార్పులు చేర్పులు జరగబోతుందో చూద్దాం మరి. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.